గారు మెంబర్లలో ఒకరు మా ఉద్యమ సహచరుడు రఘు గారు శ్రీనివాస్ గారికి నేను ఎక్కువ ఉపన్యాసం ఇవ్వను, ఎందుకంటే మా వర్షన్ కూడా వచ్చింది కాబట్టి. పెద్దలు కోదన్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇచ్చింది కాబట్టి. రైతు డిస్కమ్ అనేది రైట్ రాయల్ గ్రీన్ ఛానల్ టు ఫార్మర్స్, ఇది బేస్. నేను విన్నవి నేను లేట్గా మీకు అప్పీల్ చేస్తున్నా. ఈ గ్రీన్ ఛానల్ పవర్ని ఇవ్వడానికి ప్రతిపక్షాలకు ఏంది సమస్య, లేదంటే ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో ఏంటి సమస్య? దాంట్లో స్టేక్ హోల్డర్ ఫస్ట్ ఫార్మర్ రైట్, రెండవది ఉద్యోగులు. ఎందుకంటే ఈ ఉద్యోగులు కాస్త ఈ రైతు దానికి వెళ్తే ఎట్లా, మా భవిష్యత్తు ఎట్లా అని ఒక అనుమానం వాళ్ళకు ఉంటుంది. నేనంటున్నా చైర్మన్ గారు, కేవలం ఇక్కడ చర్చ డిస్కమ్ అయితే రాజకీయం ఒక చర్చ తీసుకొచ్చింది. డిస్కమ్ చుట్టే చర్చ జరగాల్సింది పూర్తి స్థాయిలో అప్పులు మేమే చేసినట్టు, అవి నష్టాలు మేమే తెచ్చినట్టు, గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నట్టు, ఇట్లాంటి కొన్ని ప్రకటనలు చూస్తే సరే ఇది కోర్టు లాంటిది కాబట్టి కొన్ని కామెంట్ చేయలేక నేను ఆ మాటలను అనలేకపోతున్నా. కానీ ఈరోజు వారికి తెలుసు, రవి గారికి, జనాభా ప్రాతిపదికన ఆస్తుల విభజన చేస్తే కరెంటు వినియోగం ప్రకారం కరెంటు అలొకేషన్ చేసిన బిల్లులు పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో మొట్టమొదటిసారి ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఉచిత కరెంట్ ఇవ్వడమే కాదు, ఈరోజు నేరుగా ఏ మాత్రం సమస్య రాకుండా రైతును కాపాడుకోవడానికి ఇచ్చే ఈ డిస్కమ్ను ఈరోజు డీవియేట్ అయ్యి పనికి మాలిన రాజకీయాల కోసం, చిన్న టీఆర్ఎస్ పెద్ద టీఆర్ఎస్, అది ఏమో కలర్లు వేరుండొచ్చు కానీ అదే కదా. అదే కాకుండా నేనంటున్న వారిద్దరు కూడా పెద్దలు ఇచ్చిండ్రు, చాలా సుదీర్ఘమైన ఇచ్చారు, మేము విన్నాం కొన్ని. ఎందుకంటే ఏవేవిని మనం రిడ్రెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము తెలంగాణ ఉద్యమకారులమే కాదు, గవర్నమెంట్ విప్గా ఉన్నాం కాబట్టి ఆ అంశాన్ని ప్రభుత్వం వైపు నుంచి మేము వినిపించాలన్నప్పుడు కూడా వాస్తవాలు వినాల్సిన అవసరం ఉంది. వాస్తవాలు వినే క్రమంలో అబద్ధాలను తెర మీదకి తీసుకొచ్చి, నేను మీ ద్వారా, మీరు జుడికేచరే కాబట్టి చెప్తున్నా చైర్మన్ గారు, మేము రైతుకు ఉరి వేసుకునే పరిస్థితి వస్తే మేము ఉరి వేసుకుంటాం. రైతుకు ఉరి వేసుకునే పరిస్థితి తెస్తే మమ్మల్ని మీరు ఉరి తీయండి. అదే కాకుంటే వాళ్ళని ఏం చేయాలో మీరు ఆలోచించండి. రైతు పక్షపాత ప్రభుత్వము ఒక్క వరికి, చైర్మన్ గారు, ఒక్క వరికి ఒక సంవత్సరానికి 40,000 కోట్లు పెడుతున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఒక్క వరికి, అన్నిటికి కాదు. మళ్ళీ ఇప్పటికి 1,53,000 కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా పరోక్షంగా రైతులకు మేలు చేసింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. ఒక రైతు బిడ్డగా ఈరోజు ఒక రైతులకు నేను మేలు చేసిన వారిని ఉండాలి, చరిత్రలో రైతుల కోసం మంచి చేసిన వారిని ఉండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటే మద్దతు చెప్పకపోగా దాంట్లో నల్లికుట్ల ముచ్చట్లన్నీ కూడా లేని అంశాలు తెర మీదకి తెచ్చి, రైతు మోటార్కు మీటర్ పెడితే మాకు ఊరేయండి, పెట్టకపోతే వాళ్ళకు ఊరేయండి. ఎవరు చెప్పాడు రైతు మోటార్కు మీటర్ పెడతానని? ఉన్న మోటార్లు తీసేసింది రాజశేఖర రెడ్డి గారు. ఇలా ఉచిత కరెంటు పూర్తి స్థాయిలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇవ్వాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు చెయ్యలేరు. ఎక్కడి 26,000 కోట్ల అప్పులు ఎక్కడే చైర్మన్ గారు? కాళేశ్వరంకు సంబంధించినవి కాదా? 15,000 కోట్ల పైచిలకి అప్పులు, అక్యుములేటెడ్ అప్పులు మీరిచ్చినవి కావా? 69,000 కోట్ల రూపాయల నుంచి 57,000 కోట్ల రూపాయల అప్పులు చేసి కరెంటును మొత్తం పునాదిలో పడేసి ఆయన పోయి ఫామ్ హౌస్లో పండుకున్నాడు. వీళ్ళు వచ్చామో కథలు చెప్తారు. ఈడ రైతును మేమంటామా? రైతు అంటేనే కాంగ్రెస్ కదా, రైతును కాపాడుకునేదే కాంగ్రెస్ కదా, రైతుకు ప్రత్యామ్నాయమే కాంగ్రెస్ కదా. ఏ రోజైనా మీ ముఖాన్ని ఆలోచించినా? 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా ప్రతి అంశంలో రైతులు వేరేళ్ళు పొగుడుతుంటే వాళ్ళు ఏమంటుండ్రు? మనం ధర్నాలు చేస్తే రైతులు రావట్లేరు. రారు. ఇది కనుక చేస్తే రైతు, మమ్మల్ని మా కొడుకులు పుట్టినరు, మాకు వాళ్ళే ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నారు, రేవంత్ రెడ్డి మా పెద్ద కొడుకు అనే స్థితికి ఇవాళ మేము తెస్తున్నాం చైర్మన్ గారు.
నేను చాలా అంశాలు, టెక్నికల్ అంశాలు ఉన్నాయి. చాలా మంది మిత్రులు చెప్పింది. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇక్కడ కూర్చొని రైతుకు వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందంటే, ఎవరైనా ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ఇంత పెద్ద ఎత్తున రైతు సమాజం నుంచి మేము మార్పును కోరుకొని రైతులు మమ్మల్ని ఎన్నుకొని ఆశీర్వదిస్తే రైతుకు మోసం చేయాలని చూస్తామా మేము? కేసీఆర్ మాదిరి కాదు కదా. ఇలా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి మద్దతు చెప్పొచ్చింది కేసీఆర్. దాన్ని రైతులకు నష్టం కాకుండా ఎట్లా చేయాలనుకుంటుంది నేను. ఇవాళ ప్రభుత్వ బడ్జెట్లో మీకు తెలుసు, ఎక్స్పర్ట్స్ కాబట్టి 30,000 కోట్ల రూపాయలు మనం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్కి కడుతున్నాం మనం. రేపటి రోజున గ్రీన్ ఛానల్లో రేపు సోలార్ ఉండొచ్చు, సాంప్రదాయేతర ఇంధనాలకు సంబంధించి వాడవచ్చు. నేను రైతుకు ఒక నాణ్యమైన పవర్ ఇచ్చుకోవడానికి నాకు స్పెసిఫికేషన్ ఉన్నది కాబట్టి ఆ ప్రయత్నం చేస్తుంటే, ఇప్పుడు రైతుకు ఉచితంగా ఇచ్చేది రైతుకు నష్టం చేసేదైతే భయపడాల్సింది ఆ 2 డిస్కమ్లు. నార్త్ సౌత్ వాళ్ళు ఫీల్ కావాలి. ఎందుకంటే మమ్మల్ని రైతులకు ఉచితంగా ఇస్తున్న మా మీద ఎంత పీరలైజ్ చేస్తారు అని. లేకపోతే వినియోగదారుడిగా సగటు తెలంగాణ ఓటర్ ఏమనుకుంటాడు, నాకు ఛార్జెస్ పెంచుతారేమో అని. మీరే మీ నోటితోనే అన్నారు. ఏమన్నారు? ఒక రాష్ట్రంలో 11 రూపాయలు ఉన్నదని 200 యూనిట్ల ఫ్రీ పవర్ ఇస్తున్నాం అధ్యక్ష. ఎవరికి కులము లేదు, మతము లేదు, ప్రాంతం లేదు, ఏ డిస్కమ్ అనేది కూడా లేదు. ఇలా పేద ప్రజలకు 200, పేద కాదు ఉన్నత వర్గాలకు కూడా 200 వరకు మనం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అలాంటప్పుడు ఇక్కడ విద్యుత్ శాఖ మొత్తం ఏదో అవినీతిమయంతో ఉన్నది. విద్యుత్ అధికారులంతా పాపం ముషర్రఫ్ గారు ఇంకా చాలా పాజిటివ్గా దాన్ని ఎట్లా చెప్పాలని చెప్పిండు. అంత చెప్పినప్పుడు కూడా ఆయనను కూడా తప్పు చేసే పని, ఒక అధికారిని టార్గెట్ చేసే పని చేస్తారు. ఇక్కడ వాళ్ళు పవర్ కోసం రాలే, పంచాయతీ కోసం వచ్చింది. అర్థమైంది అక్కడ అది. కాబట్టి అలా మా కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన అంశాలు, టెక్నికల్ అంశాలు కావచ్చు, మీకు నేను దీన్ని మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి నేను దీంట్లో అన్ని నివేదించిన చైర్మన్ గారు, గౌరవ సభ్యులు కూడా. మేము నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక రైతు పుత్రుడుగా, రైతు కొడుకుగా ఆలోచిస్తున్నాడు. ఈ సమాజం గనక మనకు లాభదాయకత తెచ్చే విషయం వస్తే, అంటే పంటలు పండితే రైతు యొక్క పంట సేద్యం యొక్క ఖర్చు తగ్గిస్తే రైతు ద్వారా వచ్చే లాభం ఎంతుంటుందో నేరుగా గ్రామాల్లో పుట్టిన వ్యక్తి కాబట్టి తెలిసింది. కాబట్టే ఇలా రైతు కోసం, రైతు ప్రాధాన్యత కోసం ఈరోజు ఆలోచిస్తుంటే ఇలాంటి వాళ్ళే చెప్పారు కదా, కోడిగుడ్ల మీద ఈకలు చేసినట్టు ఇట్లాంటి పనులు చేయొద్దని చెప్పి అధ్యక్ష. ఇది మేము పార్టీగానో గవర్నమెంట్గానో మీకు అప్పీల్ చేయొచ్చు కాక, దీంట్లో ఉండే అంశాలన్నీ మీరు పరిశీలించిన తర్వాత తప్పకుండా మీరు దీన్ని అంగీకరించి మీరు లైసెన్స్ ఇస్తారని చెప్పి నేను కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.